హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి ఏ విధమైన అప్రోచ్ని ఫాలో అవ్వాలి అనే అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా డైలీ మీకు ప్రిలిమ్స్కి సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందించడం జరుగుతూ వస్తుంది. దీని రిలేటెడ్గా సబ్జెక్ట్ ఏ విధంగా చదవాలో నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. దీని మీద మీరు మరికొంత వర్క్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ మనము 38 days మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. సో ఈ సమయంలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎవరైతే రెండు మేము వెళ్ళగలుగుతాం అనుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మెయిన్స్ క్వశ్చన్స్ కూడా డైలీ 2 క్వశ్చన్స్ పంపిస్తున్నా. ఆ విధంగా ఈ పీరియడ్లో అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్లో ఒక 100 మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మీ వద్దకి వస్తాయి. వీటికి ఆన్సర్ రాసి పంపేవాళ్ళు పంపొచ్చు. దాన్ని కరెక్షన్ చేసి నేను ఫీడ్బ్యాక్ మీకు పంపించటం జరుగుతుంది. సో ఈరోజు ఈ ప్రిలిమ్స్కి సంబంధించిన అంశాల్లో తమిళ సంఘం యుగం, తూర్పు మరియు పశ్చిమ కనుమలు, అందులోని ముఖ్యాంశాలు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, బ్రిక్స్, ట్రాన్స్జెండర్ పర్సన్స్ నేషనల్ కౌన్సిల్, పండగలు, జాతరలు, ఇది తెలంగాణకు సంబంధించి అది బ్రీఫ్గా ఆల్రెడీ మీకు కంటెంట్ నేను పంపించాను. దాంట్లో చదువుకుంటారు. లేదా మీ దగ్గర ఏం బుక్స్ ఉన్నా కానీ దీన్ని ఒకసారి ఏమేమి పండగలు ఉన్నాయి, ఏమేమి జాతరలు ఉన్నాయని ఒకసారి అది మీరు చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ కొన్ని ముఖ్య అంశాలను నేను మీకు డీల్ చేస్తాను. ఇక్కడ నేను కరెంట్ రిలేటెడ్ అని చెప్పినప్పుడు దాని రిలేటెడ్గా ప్రశ్న రావటానికి అవకాశం ఉంటుంది. సో ఉదాహరణ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ నేషనల్ కౌన్సిల్ ఉన్నది, ఫస్ట్ వన్. నెక్స్ట్ బ్రిక్స్, దీని రిలేటెడ్గా సెకండ్ పాయింట్ ఉంది. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఇది ఉన్నది. నెక్స్ట్ తమిళ సంఘం, ఇది ఉన్నది. వీటి మీద ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము ప్రశ్నలు. ఇక్కడ సెకండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, ఇది 24th February నాడు జరగటం జరిగింది. ఏంటది? సెకండ్ నేషనల్ కౌన్సిల్ ఎవరికి? ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. లాస్ట్ టైము టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎవరైతే రాసిన అభ్యర్థులు ఉన్నారో సో అందులో మీకు ప్రిలిమ్స్ సిలబస్లో సోషల్ ఎక్స్క్లూజన్ అనే సిలబస్ ఇవ్వటం జరిగింది, కంటెంటు. సో ఇందులో ఏం చదవాలి అనేది $1 million క్వశ్చన్. బట్ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని మనం క్యాచ్ చేయగలిగితే దీంట్లో కొన్ని ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ప్రశ్న చూడండి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 ప్రకారం ఈ క్రింది వారిలో ఎవరు ట్రాన్స్జెండర్ పర్సన్ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని జారీ చేయవచ్చు? ఇక్కడ 4 ఆన్సర్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ హూ ఇష్యూస్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఐడి కార్డ్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. సో ఇది నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. సో ఇక్కడ నేను ఏం చేశాము, ఇది కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఉంది, దాని రిలేటెడ్గా ఈ కంటెంట్ చదివాను. ఈ కంటెంట్లో ఈ ముఖ్యమైన అంశాలు వచ్చాయి. దీంతోపాటు ఇప్పుడు దీనికి సంబంధించి పోర్టల్ కూడా ఉన్నది. ఈ పోర్టల్ యొక్క అబ్రివేషన్ ఇది. ఈ పోర్టల్లో FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఉంటుంది. అందులో మనకు ఈ అంశాలు లభించాయి. సో ఇప్పుడు అంటే 2019 యాక్ట్ ప్రకారం ఈ ప్రశ్న రూపొందింది. మళ్ళీ తిరిగి ఈ ఇదే సబ్జెక్ట్ మీద ప్రశ్న రావడానికి అవకాశాలు ఉంటాయి, ఉండవు అని చెప్పడానికి వీల్లేదు. సో అలాంటి సమయంలో ఇంకా ఏ ప్రశ్నలు రావచ్చు, దానికి సంబంధించి ఏ విధంగా మన అప్రోచ్ ఉండాలి. సో దీన్ని ఇక్కడ మనము చూస్తాము. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఇది మన జరిగిన టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మనం ఆల్రెడీ అప్పుడు కరెంట్ రిలేటెడ్ చెప్తున్నప్పుడు చెప్పాను మీకు. మళ్ళీ బట్ బ్రిక్స్ అన్నది ఫ్రీక్వెంట్గా అంతర్జాతీయ అంశాల్లో వస్తూనే ఉంటుంది. బ్రిక్స్ ఏర్పాటు బహుళ ఆర్థిక సంస్థ అయిన NDBకి అధిపతిగా 2023లో ఈ క్రింది వారిలో ఎవరు ఎన్నిక అవ్వటం జరిగింది? అప్పుడు నేను మీకు క్లియర్గా
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది చెప్పాను అని చూపించాను కూడా మీకు. సో బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్. సో ఇప్పుడు ఇదే ఎన్డీబీకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ రిలేటెడ్గా ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి. సో ఇది 11th March 2024 అంటే నిన్న. సో ఈజిప్ట్ విల్ అర్జ్ ట్రేడ్ ఇన్ నేషనల్ కరెన్సీస్ విత్ ఇన్ బ్రిక్స్ అని అడిగింది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ 1st February ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచి కూడా ఈ సెటిల్మెంట్ అన్నది జరుగుతూ వస్తుంది. దీని మెచ్యూరిటీ డేట్ 2029 ఉంది. ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇష్యూస్ లార్జెస్ట్ ఎవర్ 5-year పాండా బాండ్. సో అసలు ఈ పాండా బాండ్ అంటే ఏమిటి అనేది ఈ విధంగా ఎగ్జామినర్ కొంచెం ఇన్డెప్త్గా వెళ్తే, ఆల్రెడీ ఎన్డీబీ మీద అడిగాడు, ఎన్డీబీ మించి కాస్త కరెంట్ రిలేటెడ్ ఆన్లైన్ చూస్తున్నాడని చెప్పాను ఎగ్జామినర్. ఆ విధంగా చూసినప్పుడు ఇదిగోండి, ఇది లేటెస్ట్ అంశము. సో ఈ పాండా బాండ్ మీదకి వెళ్ళొచ్చు, లేదా బ్రిక్స్కి సంబంధించి నేషనల్ కరెన్సీస్ విత్ ఇన్ బ్రిక్స్ వాడాలని ఎవరు అంటున్నారని రావచ్చు, లేదా బ్రిక్స్లో కొత్తగా వచ్చిన దేశాలు ఏవి, లేదా ఇందులో నుంచి నేను రాను అని చెప్పిన దేశాలు ఏవి అన్న కోణంలో రావచ్చు. సో ఈ విధంగా మనం సబ్జెక్ట్ అన్నది చదువుకోవాలి. ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ అంశాలు అందులోకి వస్తాయి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో దీని మీదే లాస్ట్ టైము ఫారెన్ ట్రేడ్ మీద రావటం జరిగింది. సో ఫారెన్ ట్రేడ్ మీద మనకి ఎగ్జామ్ వరకు ఏదైనా డేటా వస్తే దాని మీద చూస్తాం. లేని సందర్భంలో ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కూడా చూస్తాం. ఎందుకు చూస్తాం అది కూడా నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. నెక్స్ట్, హిస్టరీ రిలేటెడ్గా మనము కొన్ని బేసిక్స్ని ఫాలో అవుతూ ఉంటామని చెప్పాము. నిన్న మీకు చెప్పాను ఈ సిక్కు గురువులు అది. సో లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో సిక్కు గురువుల మీద రావటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్ మీకు కనిపిస్తుంది. నేను ఇక్కడ పేస్ట్ చేయలే, తర్వాత క్లాస్లో మీకు చూపిస్తాను సిక్కు గురువుల మీద ఏ విధంగా ప్రశ్న వచ్చిందన్నది కూడా. మన నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఈ ఆస్పెక్ట్లు కూడా కరెంట్ రిలేటెడ్వి యాడ్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ క్లాసెస్ మనకు డీటెయిల్గా నేను అందించడం జరిగింది. అది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అందించా. ఇది ఏపీపీఎస్సీకైనా టీఎస్పీఎస్సీకైనా సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్ అందరికీ కామన్, ఇంక్లూడింగ్ యూపీఎస్సీతో సహా. ఆ క్లాసులో ఒకసారి మీరు ఫాలో అవ్వండి, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో పీస్ఫుల్గా ఉండండి. 40% బేసిక్స్ మీద ఉంటాయి మీకు, 60% కరెంట్ రిలేటెడ్ ట్రేజెస్ మీద కానీ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ల మీద కానీ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాడు. కొద్దిగా ఫాలో అయితే మీరు ప్రిలిమ్స్ కష్టమైన పనేమీ కాదు. ఇక్కడ తమిళ సంఘం, మోడీ 2nd తమిళ సంఘం, కాశీ తమిళ సంఘము ఉండాలి. సో కాశీ నుంచి తమిళనాడు ఏదైతే మధుర ఉందో ఇవన్నీ కూడా కవర్ అవ్వాలి అన్న ఉద్దేశంలో తమిళ సంఘం 2.0ని స్టార్ట్ చేయటం జరిగింది. సరే, అది దాని మీద వచ్చినా రాకపోయినా కానీ అసలు బేసిక్ తమిళ సంఘం మీద అయితే ఒక ప్రశ్న అడిగే అవకాశాలు ఉంటాయి. కాస్త బేసిక్స్ చూసుకోండి. సో తమిళ సంఘం అన్నది క్రీస్తు పూర్వం బీసీ 3rd century బీసీ నాటికే దక్షిణ భారతదేశంలో రాజ్యాలు ఏర్పడినట్టు ఈ తమిళ సంఘం ద్వారా తెలుస్తుంది. దీన్ని నేను డీటెయిల్గా మన హిస్టరీ క్లాసెస్లో వివరించడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా మీకు ఒకసారి క్విక్ రివిజన్గా తీసుకొని వెళ్తున్నాను. ఈ తమిళ సంఘంలో 3 రాజ్యాలు ముఖ్యమైనవి: చోళా, పాండ్య, చేర. చోళా వీళ్ళ రాజధాని వరయూరు, వీళ్ళ చిహ్నం వచ్చి పులి, ముఖ్యమైన రాజు కరికాల చోళుడు. పాండ్యులు వీళ్ళ రాజధాని మదురై, వీళ్ళ ఆంబులం వచ్చి చేప, వీళ్ళలో ముఖ్యమైన రాజు నెడుంజలియన్. చేర వీళ్ళ రాజధాని వంజి, వీళ్ళ ఆంబులం విల్లు లేదా బాణము, వీళ్ళలో ముఖ్యుడు సెంగుత్తవర్మన్. సో ఈ తమిళ సంఘం వీళ్ళు రాజులు చాలా కాలం, దాదాపు 200 సంవత్సరాల పైన పరిపాలన చేశారు, 1 by 1 ఆ విధంగా. కానీ ఇక్కడ ముఖ్యమైనది తమిళ సంగమ పరిషత్స్ అనేవి జరుగుతూ వచ్చాయి. అంటే ఈ చోళ, పాండ్య, చేర ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉండే ముఖ్యమైన గొప్పవాళ్ళు, పండితులు అందరూ కలిసి ఒక ప్రాంతంలో సమావేశమై సాహిత్య మరియు ఈ గ్రాంధిక పుస్తకాలు కానీ లేదా మత సంబంధ అంశాలు కానీ చర్చించిన దాన్ని
పరిషత్, సంగమ పరిషత్ అని తెలియజేసుకుంటూ ఉంటాం. ఏ విధంగా అయితే మనకు 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్, 2 జైనా కౌన్సిల్స్ ఉన్నాయో అదేవిధంగా తమిళ సంఘానికి సంబంధించి 3 కౌన్సిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ కౌన్సిల్ సంగమ పరిషత్తు మదురైలో నిర్వహించడం జరిగింది. దీనికి అగస్త్యుడు, ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు, అగస్త్య మహాముని, ఈయన చైర్మన్గా వ్యవహరించారు. అప్పుడు అగస్త్యుడు వింధ్య పర్వతాలని దాటి దక్షిణం వైపు వచ్చిన తొలి వ్యక్తిగా అగస్త్య మహాముని పరిగణలోకి మనం తీసుకుంటూ ఉంటాం. ఈయనే మొదటి సంగమ పరిషత్కి అధ్యక్షత వహించారు. మామూలుగా చెప్పే అంశం ఏంటంటే దేవతలందరూ ఈ సంగమ పరిషత్కి హాజరయ్యారు అని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా గతంలో యూపీఎస్సిలో ప్రశ్న రావటం జరిగింది. దేవతలు వచ్చిన సంగమ పరిషత్తు ఏది భావించటం జరుగుతుంది అంటే మొదటి సంగమ పరిషత్తు. అప్పటి పాండ్యరాజు మకర్తి అనే ఆయన. నెక్స్ట్ సంగమ పరిషత్తు కపతపురంలో నిర్వహించటం జరిగింది. దీని అధ్యక్షుడు తోల్కప్పియార్. సో తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం తోల్కప్పియం. సో దీనిని రాసింది తోల్కప్పియార్. ఇది 2వ సంగమ పరిషత్తు మదురై కపతపురంలో నిర్వహించడం దాంట్లో రచించబడింది. ఇది ఇంపార్టెంట్. తోల్కప్పియార్ రచయిత. 3వ సంగమ పరిషత్తు మదురైలో నిర్వహించబడింది. దీని అధ్యక్షుడు నకియార్. తమిళులు పంచమ వేదంగా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, దీనిని చతుర్వేదాలు అంటారు. కానీ తమిళనాడులో పంచమ వేదముగా కూడా ఒక పుస్తకాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఆ పుస్తకం పేరు తిరుక్కురాల్. సో దీన్నే తమిళ్ బైబిల్ అని కూడా పిలవటం జరుగుతుంది. దీనిని సెయింట్ తిరువల్లవారు గారు రచించటం జరిగింది. తమిళ బైబిల్గా దేన్ని పరిగణిస్తారు అంటే తిరుక్కురాల్ని పరిగణించటం జరుగుతుంది. అది 3వ సంగమ పరిషత్తులో రచించటం జరిగింది. మీరు ఫ్రీక్వెంట్గా ఈ సౌత్ నుంచి ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినప్పుడు, ఉదాహరణ చిదంబరం కానీ లేదా ఇప్పుడున్న మేడం కానీ, వీళ్ళు వాళ్ళ యొక్క కొటేషన్స్ని స్టార్ట్ చేసేటప్పుడు సెయింట్ తిరువల్లవార్ సెడ్ అని చెప్తూ ఉంటారు. సెయింట్ తిరువల్లవార్ సెడ్ అంటే ఆయన చెప్పాడు ఇట్లా. సో పబ్లిక్ ఇంక్లూజివ్ గ్రోత్ ఈజ్ ద బెస్ట్ గ్రోత్ అని ఏదో చెప్తూ ఉంటారు. సో మొత్తం వీళ్ళు ట్రెజర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇది చాలా పవిత్రమైన బుక్గా భావిస్తారు. అండ్ చాలామంది పొలిటీషియన్స్ దీంట్లో ఉన్న కొటేషన్స్ని హైలైట్ చేయటం జరుగుతూ వస్తుంది. అందుకని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకొక 3 రచనలు కూడా జరిగినాయి. శిల్పాధికరణ్ రచించింది ఇలంగో అడిగాల్, మణిమేగలై సతనార్ రచించారు. శివంగ చింతామణి తిరుక్కదేవర్ రచించారు. వీళ్ళకి సంబంధించి డీటెయిల్గా నేను మన హిస్టరీ క్లాస్లో చెప్పాను. దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి. మణిమేకల కథ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఈ రోజుకి కూడా కన్నగి కల్ట్ అన్నది అక్కడ తమిళనాడులో చాలా ఫేమస్. ఎవరైతే కన్యగానే ఉంటారో సో వారిని దేవతగా పూజించటమే కన్నగి. మనము మామూలుగా వింటూ ఉంటాం, ఖుష్బుకి గుడి కట్టారు అని, జయలలితకి గుడి కట్టారు అని. ఈ విధంగా వాళ్ళకి పెళ్ళి కానంత వరకు వాళ్ళని దేవతగా అంటే అట్లా ఆ విధంగా పూజిస్తారు. పెళ్ళైతే మాత్రం మళ్ళీ ఈ కన్నగి స్టేటస్ కోల్పోవటం జరుగుతుంది. సో దానికి అన్నిటికీ ట్రేస్ కూడా ఈ మణిమేకలేనే. సో ఇది ఒకసారి చూడండి. ఈయన ఇలంగో అడిగాల్, శిల్పాధికరణ్ రచించింది. ఇది తమిళ సంఘం గురించి బ్రీఫ్గా నేను అంటే మ్యాక్సిమం మనం వర్క్ చేయగలిగినంత చేస్తాం. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఒకప్పుడు $2 బిలియన్ ఉండేవి మనకు 1990స్లో. అప్పుడు మనము ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్స్కి వెళ్ళాం. సో $2 బిలియన్ నుంచి చిన్నగా మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది $619 బిలియన్ ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చేరటం జరిగింది. సో అది కూడా ఇంకా పెరుగుతూ లేటెస్ట్ రిపోర్టు $625 బిలియన్ మనము చేరుకోవటం జరిగింది. సో ఒకప్పుడు $2 బిలియన్ మనము అప్పు తీసుకోవటానికి వెళ్తే IMF వాళ్ళు LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఫాలో అవ్వమని చెప్పారు. సరే ఇక కండిషన్స్ ఏమైనా కానీ ఫాలో అయ్యాము. ఈరోజు $625 బిలియన్
మనం చేరుకోవటం జరిగింది. సో ఇదే ఆల్ టైమ్ హైయా, దీనికే మనము గొప్పగా ఫీల్ అవ్వాలా అంటే కాదు. భారతదేశంలో అక్టోబర్ 21, 2021 ఆ రోజున, ఆ మంత్లో మన ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్ టైమ్ హైని టచ్ చేయటం జరిగింది. $645 బిలియన్. ఎప్పుడు? 2021. సో ఎగ్జామినర్ ఇదే మీకు క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేస్తాడు ఒక స్టేట్మెంట్లో. సో బై ది ఎండ్ ఆఫ్ March 2024 ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ హ్యాడ్ రీచ్డ్ $625 బిలియన్ అట్ ఆల్ టైమ్ హై అంటాడు. ఆల్ టైమ్ హై అంటాడు. సో అనగానే మనం 625 గతంలో క్లాసుల్లో వింటున్నప్పుడు 500 బిలియనే, ఇది బహుశా అయ్యే ఉంటుంది, అందుకే ఎగ్జామినర్ ఇచ్చుంటాడు అని ఒక ఆలోచనలోకి వెళ్ళి దీన్ని కరెక్ట్ అని టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా కాస్త ఐడియా ఉన్నవాళ్ళు లేదు, అంతకుముందు 2021లో 645 బిలియన్స్కి వెళ్ళింది అన్న విషయం తెలిస్తే ఇక్కడ మీరు గన్ షాట్గా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎగ్జామ్ జూన్లో ఉన్నది. సో ఆనాటికి ఇంకేమైనా ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క ఈ నెంబర్ మారితే, సో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తే 645 బిలియన్ని, అది ఎగ్జామ్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీంతో ఇది అయిపోలేదు అన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యమైన అంశము. సెకండ్ పాయింట్, ఇక్కడ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏ దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న రిజర్వ్ అసెట్స్, నిల్వ ఉంచిన ఆస్తులని ఫారెన్ కరెన్సీ రూపంలో ఉంటే దానిని ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని పిలుస్తాం. ఫారెన్ అంటే విదేశీ, ఎక్స్చేంజ్ అంటే మారకం, విదేశీ మారకపు నిల్వలు, రిజర్వ్ అంటే నిల్వలు. ఇప్పుడు నేను ఏదో ఒక వస్తువుని ట్రేడ్ చేయాలి అంటే నేను భారత్ నుంచి అమెరికాకి ట్రేడ్ చేయాలి. అమెరికాకి ట్రేడ్ చేయాలి అంటే నేను ఈ వస్తువు, ఈ పెన్నుని ఎగుమతి చేస్తాను. ఎగుమతి చేస్తే అమెరికా వాడు నాకు డాలర్స్ని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా నేను భారత్ నుంచి ఈజిప్ట్కి ఏదో ఒక పెన్నుని అక్కడికి ఎగుమతి చేస్తాను. ఈజిప్ట్ వాడు కూడా నాకు డాలర్స్లోనే ఇవ్వటం జరుగుతుంది. సో డాలర్ని ఇంటర్నేషనల్ కరెన్సీగా భావిస్తూ ఉంటాం. సో ఈజిప్ట్ వాడికి నాకు ఇద్దరికి కూడా డాలర్ యాక్సెప్టబుల్ కాబట్టి డాలర్లోనే మన ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎక్కువగా నిర్వహించుకుంటాం. సో ఈ డాలర్ల సంఖ్య ఎంత పెంచుకుంటూ పోతే మన విదేశీ మారక నిల్వలు అంతగా పెరుగుతున్నాయి అని అర్థము. ఉదాహరణకి మనము ఈజిప్ట్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకున్నాం. పెట్రోల్ వాడికి నేను రూపాయల్లో ఇస్తా అంటే నాకు రూపాయల్లో వద్దు, డాలర్లో ఇవ్వు అంటాడు. ఎందుకు? వాడు బయట, ఈజిప్ట్ వాడు బయట ఏదన్నా కొనుక్కోవాలి అంటే వాడు కూడా డాలర్స్లోనే ఇవ్వాలి. ఈ కారణంగా మన దేశ ఎగుమతులు దిగుమతులు అన్నీ డాలర్తోటే ముడిపడి ఉన్నాయి. సో ఈరోజు మనం పెట్రోలు, క్రూడ్ ఆయిల్ ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. అందువల్ల డాలర్స్ ఎక్కువగా మనకు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆ విధంగా మొత్తం ఖర్చు అయిపోయి $2 బిలియన్ వెళ్ళిపోతే ఇక మనం పెట్రోల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉండదు. సో పెట్రోల్ దిగుమతి ఆగిపోతే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోతుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. దాని వలన ద్రవ్యోల్బణం పీక్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ కారణంగా ప్రతి దేశము కూడా వాటి యొక్క విదేశీ మారక నిల్వలని, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాయి. అందుకని ఇది ఒక గొప్ప విషయం అవుతుంది. ఏ దేశం ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే అది బలమైన దేశంగా గుర్తిస్తూ వస్తుంది. ఎవరు? ప్రపంచ దేశాలన్నీ కూడా. సో మన దగ్గర $625 బిలియన్ ఉన్నాయి. ఇంకా వీటిని పెంచుకోవాలి. వీటిని స్థానిక కరెన్సీలో డినామినేట్ చేయండి. సో $625 బిలియన్ దీన్ని రూపాయల్లో మార్చుకుంటే చెత్త కాగితాలు అవుతాయి. మార్చకు, దాన్ని స్థానిక కరెన్సీలో డినామినేట్ చెయ్యవు. స్థానిక కరెన్సీ నీకు భారతదేశం లోపల మాత్రమే చెల్లుతుంది. బయటికి వెళ్తా అంటే వేస్ట్ పేపర్ అది. సో ఆర్బీఐ ఈజ్ ద కస్టడియన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. మరి ఏమేమి ఉంటాయి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో అంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్. సో డాలర్లు. ఈ డాలర్లు ఎట్లా వస్తాయి మనకు? మనం ఎక్కువగా ఎగుమతులు చేస్తూ ఉంటే
ఎగుమతిని పెంచుకుంటూ ఉంటే అప్పుడు డాలర్స్ వస్తూ ఉంటాయి. దిగుమతి పెరిగితే డాలర్స్ తగ్గిపోతాయి. సో డాలర్లు తగ్గితే మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. అంటే దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచుకుంటేనే మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. అందుకే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. దీని మీద కూడా ప్రశ్న ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫారిన్ కరెన్సీ అసెట్స్లో డాలర్ ఉంటుంది, యూరో ఉంటుంది, బ్రిటిష్ పౌండ్ ఉంటుంది, జపాన్ యెన్ కూడా ఉంటుంది. సో డాలర్ ప్లేస్లో కొన్ని దేశాలు నాకు యూరో కరెన్సీ నేను అంగీకరిస్తా అంటది. ఓకే. కొన్ని దేశాలు పౌండ్ అయినా ఇవ్వలే పర్వాలేదు, నేను బ్రిటనోడికి ఇచ్చి మార్చుకుంటా అంటాం. సింపుల్ భాషలో చెప్పాలంటే మనము అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ కాదు, మామూలుగా ఇలా బయట చిన్న చిన్న వాటికి వెళ్తే వాడు నాకు ఒక ప్లేట్ టిఫిన్ కావాలి అన్నాను అనుకోండి. సో టిఫిన్ కావాలి అంటే టోకెన్ తీసుకొని వెళ్ళు అంటాడు. సో వాడికి ఒక 50 రూపాయలు ఇచ్చి ఒక ప్లేట్ ఇడ్లీనో ఏదో టోకెన్ తీసుకొని వెళ్ళి అక్కడ సర్వర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఆ సర్వర్కి నేను ఆ టోకెన్ ఇస్తే వాడు నాకు ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తాడు. సేమ్ ఇవి మన దగ్గర ఉండాలి. సో మన కరెన్సీకి ఈ వాల్యూస్ని తెచ్చుకోవాలంటే ఎగుమతులు పెంచుకోవాలి. సో ఈ టోకెన్ ఎట్లా ఉన్నదో అదేవిధంగా డాలర్ యూజ్ అవుతుంది, యూరో యూజ్ అవుతుంది, పౌండ్ యూజ్ అవుతుంది, యాన్ యూజ్ అవుతుంది. క్లియర్? ఫారిన్ కరెన్సీ అసెట్స్. నెక్స్ట్ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ రిజర్వ్స్ కూడా వచ్చి చేరతాయి. దీనితో పాటు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. సో ఇది ఐఎంఎఫ్లో భారత్కి ఉండే వాటా మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని రిజర్వ్ కరెన్సీ, ఐఎంఎఫ్ దగ్గర ఉన్న రిజర్వ్ కరెన్సీ అని కూడా పిలవటం జరుగుతుంది. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎక్కువగా ఉంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అధికంగా ఉన్నట్టు. దీనికి సంబంధించి నేను మన ఎకానమీ క్లాసులో విదేశీ వ్యాపారంలో క్లియర్గా చెప్పాను, దాన్ని ఒకసారి చూడొచ్చు. ఇది కాకుండా ఒక్కొక్కసారి ఎగ్జామినర్ ఆర్టీపీ అని కూడా ఇస్తాడు, రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్. రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ అంటే ఇది ఐఎంఎఫ్ ఉంది. ఐఎంఎఫ్లో భారత్ సభ్యత్వం తీసుకున్నప్పుడు ఒక 100 రూపాయలని క్యాపిటల్గా పెడుతుంది, 100 రూపాయలని క్యాపిటల్గా పెడుతుంది. సో ఈ ఐఎంఎఫ్ మనకు ఒక 20 రూపాయల లోన్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ఈ 20 రూపాయల లోనుని ఎస్డిఆర్గా పరిగణిస్తారు. అంటే మన సత్తా, లోన్ తీసుకునే సత్తా 20 రూపాయలు. క్యాపిటల్ 100 ఉంది కదంటే క్యాపిటల్కి సరిపడా లోన్ ఇస్తే వాడు తెలిసిందే కదా. ఇక మీకు ఉదాహరణ, బ్యాంకుకి వెళ్ళారు, మీరు ఇంటి దస్తావేజులు తీసుకొని బ్యాంక్కి వెళ్ళి ఇల్లు 20 లక్షలు ఉంది, 20 లక్షల లోన్ అడిగితే ఇస్తాడా? మీరు గోల్డ్ ఉంది, గోల్డ్ బ్యాంకుకి తీసుకొని వెళ్ళి నాకు ఇంత 1 లక్ష రూపాయలు విలువ చేసే గోల్డ్ 1 లక్ష ఇమ్మంటే ఇస్తాడా? ఇవ్వడు కదా. అదేవిధంగా ఇక్కడ ఐఎంఎఫ్లో మనం క్యాపిటల్ పెట్టుకుంటాం, మన యొక్క పొజిషన్ వాటిని బట్టి వాళ్ళు ఇంత లోన్ అనేది ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో ఇది ఉదాహరణకి చెప్తున్నా, అక్కడ 100 పెట్టారా 20 పెట్టారా అన్నది ఇక్కడ సమస్య కాదు. సో ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ దగ్గర రిజర్వ్ని, సో దాన్ని రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ అని పిలవటం జరుగుతుంది. సో ఇది కూడా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఒక భాగమే. నాకు ఐఎంఎఫ్తో సంబంధం లేదంటే దీన్ని నేను డాలర్స్ రూపంలో బయటికి తెచ్చుకుంటా. సో ఆ కారణంగా దీనిని కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎస్డిఆర్లోనే చూస్తాము జనరల్గా. ఎగ్జామినర్ కాస్త ఓవర్ స్మార్ట్ అయితే దీన్ని ఇస్తాడు. సో అప్పుడు మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. సో ఆ విధంగా దీనిని హ్యాండిల్ చేయండి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో వీటిలో ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి మనకు, దాని తర్వాత గోల్డ్ ఎక్కువగా ఉంది, దాని తర్వాత ఎస్డిఆర్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు నేను గతంతో పోలిస్తే ఎఫ్సిఏ తగ్గిందా పెరిగిందా, గోల్డ్ రిజర్వ్స్ తగ్గాయా పెరిగాయా, ఎస్డిఆర్ వాల్యూస్ తగ్గాయా పెరిగాయా అన్నది ఇప్పుడే మనం చెప్పినా కానీ ఎగ్జామ్కి ఇంకా అది అవుట్డేట్ అవుతుంది. ఆ టైంకి మనం చూద్దాము. నెక్స్ట్, బ్రిక్స్ అనే పదాన్ని బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ అనే వ్యాసం రాయటంలో గోల్డ్మెన్ సచ్ అనే కంపెనీకి చెందిన జిమో ఓనీలీ అనే అతను ఈ పదాన్ని ఉపయోగించాడు, బ్రిక్ అనే పదాన్ని. ఇది వ్యాసము, ఇది కంపెనీ. గోల్డ్మెన్ సచ్ అనేది ఒక కంపెనీ, దీని చైర్మన్ అతను ఈ బ్రిక్ పదం వాడాడు.
బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్. బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉంటే ఎకానమీ బలపడుతుందని ఆయన వివరించాడు. సో దాని ఆధారంగా వాళ్ళు ఇంటర్నేషనల్గా ఈ కంట్రీస్ అన్నీ కలిసి 2019లో 2009లో ఫస్ట్ సమ్మిట్ జరిగింది. ఇవన్నీ జీకే కోసం చాలాసార్లు చెప్పుకున్నాం. సెకండ్ సమ్మిట్ బ్రెజిల్, థర్డ్ సమ్మిట్ చైనా, ఫోర్త్ ఇండియా 2012లో జరిగింది, 8th సమ్మిట్ 2016లో జరిగింది, 13th సమ్మిట్ 2021 విర్చువల్, ఇప్పుడు కరోనా కారణంగా విర్చువల్గా జరిగింది. లేటెస్ట్గా 2015లో 15th సమ్మిట్ జరిగింది సౌత్ ఆఫ్రికా జాన్సన్బర్గ్లో 2023లో. సో ఈ 2023లో జరిగినప్పుడు కొన్ని దేశాలని బ్రిక్స్లోకి ఆహ్వానించటం జరిగింది. సో ఆ దేశాలు 1 జనవరి నుంచి జాయిన్ అయ్యాయి. అందులో ఈజిప్ట్ ఉంది, ఇథోపియా ఉంది, ఇరాన్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, సౌదీ అరేబియా ఉంది. ఇంకా సౌదీ అరేబియా నేను జాయిన్ అయితే అయింది కానీ అఫీషియల్గా చెప్పలేదు నేను జాయిన్ అయ్యాను అని. సో ఆ కారణంగా యాజ్ ఆన్ డేట్ బ్రిక్స్లో 9 దేశాలు అని మాత్రమే చదువుతాము. యాజ్ ఆన్ డేట్ అంటే 12th మార్చ్ 2024. సో 13th మార్చ్కి ఇది 10 అవ్వచ్చు. ఈ 13th మార్చ్ తర్వాత ఎంతైనా సంఖ్య పెరగచ్చు. ఇంకా సౌదీ అరేబియా అథెంటిక్గా చేరలేదు. సో నేను ఈ క్లాస్ చేయటానికి ముందు కూడా చాలా రిఫర్ చేశాను, మీకు అది కూడా చెప్తున్నా. అయితే కొన్ని న్యూస్ పేపర్స్, మన ఇండియన్ న్యూస్ పేపర్స్ కాదు, ఫారిన్ న్యూస్ పేపర్స్ February 1, 2024 నాడు సౌదీ జాయిన్ అయినట్టు, అథెంటిక్గా జాయిన్ అయినట్టు చెప్తున్నాయి. బట్ అదే రోజు సౌదీ కంట్రీ అథెంటిక్గా చెప్పింది నేను ఇంకా రాలేదు అని కూడా చెప్పింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 9 దేశాలే ఉన్నాయి అథెంటిక్గా. మీరు దీన్ని ఇంకొకసారి రిఫర్ చేసుకోండి. అది కూడా అథెంటిక్గా ఉండాలి. ఏదో యూట్యూబ్లో చేశానని మాత్రం కాదు, అథెంటిక్గా మనకు సోర్స్ ఉంటేనే చెప్పాలి. అండ్ ఎగ్జామ్ నాటికి అయితే అవ్వచ్చు 10 కూడా. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ అర్జెంటీనాని కూడా బ్రిక్లోకి రమ్మని పిలిచారు. అర్జెంటీనా కొన్ని కారణాల చేత నేను రాను అని తెలియచేయటం జరిగింది. సో ఏ కంట్రీ రానని చెప్పింది అంటే అర్జెంటీనా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది ఇంకా చేరలేదు. ఎగ్జామ్ నాటికి చేరితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. 2024లో బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో జరుగుతుంది, 16వది. నెక్స్ట్ ఎన్డీబీ నేను చాలాసార్లు చెప్పాను గతంలో కూడా. 2014 ట్రీటీ సైన్ అయింది. 2015 నుంచి ఇది ఫోర్స్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్ షాంఘాయిలో ఉన్నాయి. ఇందులో సభ్య దేశాలు బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండియా, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉరుగ్వే. ఇక్కడ ఇంకొక విషయము, బ్రిక్స్లో ఉన్న దేశాలన్నీ ఎన్డీబీలో ఉంటాయా? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఉండవు. ఇప్పుడు బ్రిక్లో ఉన్న దేశాలు ఏంటో ఇక్కడ నీకు చెప్పాను. ఇథోపియా ఉందా ఇక్కడ? చూసుకో, లేదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈ చేంజ్ని గమనించు. నెక్స్ట్, ఎన్డీబీలో సభ్యత్వం ఉన్నవన్నీ కూడా బ్రిక్స్లో సభ్యత్వం ఉన్నాయా అంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఎన్డీబీలో సభ్యత్వం ఉంది కానీ బ్రిక్స్లో సభ్యత్వం లేదు. సో ఎగ్జామినర్ కొద్దిగా ట్విస్ట్ చేస్తే ఈ విధంగా కూడా సిద్ధంగా ఉండు. క్లియర్. అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. ప్రెసిడెంట్ దిల్మా రూసెఫ్ తెలిసిందే, ఆవిడ బ్రెజిల్కి ప్రెసిడెంట్గా చేసింది. ఇది అఫీషియల్ వెబ్సైటు, చేసుకో. సో ఇప్పుడు ఈజిప్ట్ ఏం చెప్తుందంటే మనము మన నేషనల్ కరెన్సీలోనే విత్ ఇన్ బ్రిక్స్లో ట్రేడ్ చేద్దాం అంటున్నాయి. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇండియా కరెన్సీ రూపాయి, ఈ చైనా వాళ్ళది రెన్బీ. సో ఈ విధంగా మన కరెన్సీల్లోనే మనం ట్రేడ్ చేసుకుందాం, డాలర్ జోలికి వెళ్ళొద్దు అన్నది ఈ ఈజిప్ట్ వాడి ఆలోచన. లేదా యూరోలాగా యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కలిసి ఒక సింగిల్ కరెన్సీని డెవలప్ చేసుకున్నారు, దాని పేరు యూరో. ఆ విధంగా మన బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక సింగిల్ కరెన్సీని డెవలప్ చేసుకుందాం అని దీని యొక్క సారాంశము. మరేమవుతుందో
చూడాలి ఫస్ట్. నెక్స్ట్ పాయింట్, ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదండి, మరి దీనికి డబ్బులు కావాలి. దీని రేషియో ఇవన్నీ కూడా నేను గతంలో ఇచ్చాను, ఓసారి చూడు. సో ఈ కారణంగా చైనా, షాంఘాయిలో ఉన్నది కదా ఇది హెడ్ క్వార్టరు, చైనా ఒక బాండ్స్ ఇష్యూ చేసింది. ఆ బాండ్స్ పేరు పాండా బాండ్స్. ఇక్కడ కనిపిస్తుంది పాండా బాండ్. పాండా బాండ్ అంటే అదేదో విచిత్రమైంది ఏమీ కాదు, చైనా కరెన్సీ. ఇది చైనా కరెన్సీ, రెంబీ. ఇది చైనా కరెన్సీ. చైనా కరెన్సీ డినామినేషన్లో జారీ చేయబడిన బాండ్ని పాండా బాండ్ అంటారు. పాండా బాండ్ అంటారు. సో దీని ద్వారా డబ్బులు సేకరించి దానిని ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, అంటే గ్రీన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఖర్చు పెడదాము అని చెప్తున్నారు. సో ఈ బాండ్ ఏంటి అంటే మన కరెన్సీలో మీకు ఉదాహరణకి చెప్తాను. సో ఈరోజు నేను ఈ పాండా బాండ్ జారీ చేశాను. ఎప్పుడు? 2024లో. దీని విలువ 10,000 రూపాయలు. 10,000 రూపాయలు అర్థమవటం కోసం చెప్తున్నా. 2029లో నువ్వు వచ్చి ఈ 10,000 రూపాయలు తీసుకెళ్ళిపో అని చెప్పేదాన్ని పాండా బాండ్ అంటారు. మరి ఎంత పెట్టుబడి పెట్టాలి? ఈ 10,000 కంటే నువ్వు కేవలం 6,000 రూపాయలు పెట్టి ఈ బాండ్ ఇప్పుడు కొనుక్కో. 6,000 రూపాయలు పెట్టి ఈ పాండా బాండ్ కొనుక్కొని నీ బీరువాలో దాచుకొని 2029 నా దగ్గరికి రా. సో ఇప్పుడు నువ్వు పెట్టింది 6,000, నీకు ఆ రోజు 10,000 రూపాయలు ఇచ్చి పంపుతా అని చెప్పేదానిని పాండా బాండ్ అంటారు. బాండ్ అంటే అర్థం ఇది. పాండా అంటే చైనా వాడు జారీ చేశాడు కాబట్టి వాడు పాండా బాండ్ అని పెట్టుకున్నాడు అంతే. మెచ్యూరిటీ డేట్ కూడా ఇచ్చాడు, February 2029. సెటిల్మెంట్ డేటు February 2024. సో ఇందులో ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా కానీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి. డిమ్సుమ్ బాండ్స్ వెస్ పాండా బాండ్. సో డిమ్సుమ్ బాండ్ అంటే ఇక్కడ చూడు, ఫార్మర్ ఈజ్ ఇష్యూడ్ అవుట్ సైడ్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ చైనా. ఇది చైనా దేశం అనుకుంటే బయట దేశాలు అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా ఇష్యూ చేసి ఈ బాండ్ని, ఇప్పుడు వీడు చైనా వాడు ఢిల్లీ వస్తాడు, ఢిల్లీ వచ్చి ఢిల్లీలో నేను ఇట్లా డిమ్సుమ్ బాండ్ ఇష్యూ చేశాను కొనుక్కోండి అంటాడు. నీకు నాకు అంటే అది తెలవదు కాబట్టి మనం ఏంటో అనుకుంటాం. బాగా డబ్బున్న వాళ్ళు ఈ డిమ్సుమ్ బాండ్ కొనుక్కుంటారు. అంటే చైనా అవుట్ సైడ్ వచ్చి అమ్మేదాన్ని డిమ్సుమ్ బాండ్ అంటారు. చైనా విత్ ఇన్ చైనా, నేను ఇప్పుడు బీజింగ్ వెళ్ళి అక్కడ బాండ్ కొనుక్కుంటే దాన్ని పాండా బాండ్ అంటాము, అంతే తేడా. విత్ ఇన్ చైనాలో బౌండరీలో కొనుక్కుంటే పాండా, బయట అయితే ఇది డిమ్సుమ్. సో ఒకవేళ ఎగ్జామినర్ అడిగితే పాండా, ఇది గుర్తుపెట్టుకో. ఇది ఎప్పటిదో పాతది కాదండి, లేటెస్ట్ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. వీళ్ళది సెకండ్ నేషనల్ కౌన్సిల్ నిర్వహించడం జరిగింది. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2000 ద్వారా ఇది ఏర్పాటు చేశారు. సో ఈ కౌన్సిల్ని, దీనికి చైర్మన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇందులో 10 మంది సభ్యులు ఉంటారు. 5 రొటేషన్ పద్ధతిన, ఒకసారి తెలంగాణ వాళ్ళు వస్తారు, ఒకసారి ఆంధ్ర వస్తారు, ఒకరు మధ్యప్రదేశ్, ఒకసారి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఆ విధంగా రొటేషన్ పద్ధతిలో 5 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తారు. ఒక 5 ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ట్రాన్స్జెండర్స్ అంటే ఇక తెలిసిందిగా జెండర్ మార్చుకున్న వాళ్ళు ట్రాన్స్జెండర్. జెండర్ అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ, ఈ 2 కాని వాళ్ళు ట్రాన్స్జెండర్సే కదా. సో ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్, ఈ వీళ్ళ యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం, చైర్మన్ అంటే అలాగే ఉంటాడు కాబట్టి సంబంధం లేదు, సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాల్లో ఉంటుంది. సో అసలు ఈ ట్రాన్స్జెండర్స్ ఏం కష్టాలు పడుతున్నారు? వాళ్ళకి ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అందవు. స్కూల్కి వెళ్దామంటే వాళ్ళకి స్కూల్ అడ్మిషన్స్ ఉండవు. సో చాలా రకాల ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ అందట్లే.
ఆ కారణంగా వీళ్ళు ఏం కష్టపడుతున్నారో నాకు చెప్పు అని 2014 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. దీనికి చైర్మన్గా అడిషనల్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ చైర్మన్. సో ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్గా అడిషనల్ సెక్రటరీ ఉండి వివిధ సభ్యులతో చర్చించి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చాడు. సో గవర్నమెంట్ దానికి అనుగుణంగా ఈ చట్టాన్ని 2019లో చట్టాన్ని చేయటం జరిగింది. దానికన్నా ముందు 2014లోనే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, NLSA అంటారు. సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ని థర్డ్ జెండర్, ఫీమేల్ ఫస్ట్ జెండర్, మేల్ సెకండ్ జెండర్, ఈ ట్రాన్స్జెండర్ థర్డ్ జెండర్ అవుతుంది అని చెప్పింది. ఈ కేసు కూడా ఇంపార్టెంట్. సో 2014లో వీరి హక్కుల కోసం రాజ్యసభలో ఒక ప్రైవేటు మెంబర్ బిల్ పెట్టడం జరిగింది, కానీ ఈ బిల్లు ల్యాప్స్ అయింది. 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోక్సభలో బిల్లు పెట్టి 2019లో అది చట్టం చేశారు. సో ఆ చట్టం ప్రకారము ఒక వ్యక్తిని ట్రాన్స్జెండర్గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సర్టిఫై చేసి ఇస్తారు. అతను ట్రాన్స్జెండరా కాదా అని ఆ ఏరియా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ సైన్ చేసి ఇస్తే లాస్ట్కి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సైన్ చేసి ఇస్తే ఎస్ ట్రాన్స్జెండర్ అని వస్తుంది. దాని తర్వాత అతనికి కావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా పొందటం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ హ్యాస్ ఫార్ములేటెడ్ ఏ నేషనల్ లెవెల్ అంబ్రెల్లా స్కీమ్, నేమ్లీ స్మైల్. స్మైల్ అనేది ఎవరి కోసం రూపొందించారు? ట్రాన్స్జెండర్ గురించి రూపొందించారు. సో సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అన్నది దీని యొక్క సారాంశము. సో విచ్ ఇంక్లూడ్ 2 సబ్ స్కీమ్స్: కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్, కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ బెగ్గింగ్. వీళ్ళకి ఈ స్మైల్ ప్రోగ్రామ్ ద్వారా అందించడం జరుగుతూ వస్తుంది. సో ఇది కాస్త, సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.